హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. ఇంకా శ్రావణ మాసం క్లీనింగ్‌లు అయితే అందరివి అయిపోయాయి అనుకుంటున్నాను. నావి కూడా అయిపోయాయి గానీ ఇంకా వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే అందరివి క్లీనింగ్స్ అనేవి అయిపోతాయి. ఇప్పుడు చేసి ఏం లాభమని. కానీ ఏంటంటే కొంతమందికైనా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా యూజ్ అవుతాయి. కొన్ని టిప్స్ నేనేం ఫాలో అవుతాను క్లీనింగ్ టైమ్‌లోని షేర్ చేస్తే బెటర్ అని ఈ ప్రతి వీడియో షేర్ చేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ టిప్స్‌తో పాటు మీరు ఎప్పటినుంచో అంటున్నారు కదా! పులిహోర ప్రీమిక్స్ ఎలా చేసుకుంటారో చూపించండి అని. పులిహోర ప్రీమిక్స్ ఇంకా అలాగే టేస్టీ రెసిపీస్ ఇంకొన్ని టిప్స్ అలాగే నేను చేసుకునే పనులు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అవుతాయన్నమాట. ఇది ఒకరోజు వీడియో కాదు. నేను మధ్య మధ్యలో చేసినవన్నీ ఇందులో చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనం క్లీనింగ్ మొదలు పెట్టేటప్పుడు పైనుంచి కిందకి చేసుకోవాలండి. ఎందుకంటే పైన ఉండే చెత్త అంతా కింద వాటి మీద పడకూడదు కదా! మనం ఏంటంటే అందుబాటులో ఉన్నాయి కదా అనేసి కిందది ముందు చేసుకుందామని కొంతమంది అలా ఇలా చేస్తే అలా కాకుండా పై ర్యాక్ నుంచి కింద ర్యాక్ వరకు మనం చేసుకుంటూ రావాలన్నమాట. మొదట అన్ని ర్యాక్స్‌లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా తీసేసి నీట్‌గా దులిపెట్టుకోవాలన్నమాట. తీసినవన్నీ కూడా మళ్ళీ కిందే కాకుండా వేరే చోట పక్కన పెట్టుకోండి. ఇంకా నేనేంటంటే ఇలా కబోర్డ్స్ తుడుచుకున్న తర్వాత వీటిలో లక్ష్మణ్ రేఖ గీసి పెట్టేస్తాను. పేపర్స్ వేయకముందే మనం మొత్తం అంతా కూడా లక్ష్మణ్ రేఖ గీసేసాం అనుకోండి, చిన్న చిన్న చీమలు, పురుగులు అవి రాకుండా ఉంటాయి. ఇంకా నేను వెనిగర్ కూడా కొంచెం వాటర్‌లో కలుపుకొని అది కూడా లిక్విడ్ అంతా కూడా కబోర్డ్స్‌కి మొత్తం స్ప్రే చేసుకుంటాను గోడలకనమాట. ఎందుకంటే బూజు ఎక్కువగా పట్టకుండా ఉంటది వెనిగర్ స్ప్రే చేయడం వల్ల. ఆ స్మెల్‌కి బొద్దింకలు, బల్లులు కూడా రాకుండా ఉంటాయి. ఇక నేను డబ్బాలో ఉన్న వాటినన్నిటిని కూడా ముందు ఖాళీ చేసేస్తున్నాను. ముందు దేనికని మనం సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, గజిబిజి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చనమాట. ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం నార్మల్‌గా సోప్‌తో గానీ, లిక్విడ్‌తో గానీ తోముతుంటాం కదా! అలా కాకుండా ఈ ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా మంచిగా తెల్లగా మెరిసిపోతాయి. అలాగే మన పని కూడా చాలా ఈజీ అయిపోతుందనమాట. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో బేకింగ్ సోడా, అలాగే వెనిగర్, కొంచెం మనం ఏదైతే లిక్విడ్ సోప్ వాడుతున్నామో అది అనమాట. 3 కలిపేసి ఇంకా తోమడం స్టార్ట్ చేయండి. చాలా తొందరగా జిడ్డులన్నీ వదిలిపోతాయి. మనకి బాగా ఆయిల్ జిడ్డులు, నెయ్యి పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటివి కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇదే లిక్విడ్ నేను తయారు చేసుకొని స్ప్రే బాటిల్‌లో వేసుకుంటానన్నమాట. ఒక 15 రోజుల వరకు కూడా. ఈ ఒక్క స్ప్రే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ కష్టం లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే కిచెన్ వెనకాతల మనకి స్టవ్ వెనకాతల వాల్ ఉంటుంచుకుంది. జిడ్డు పేరుకుపోతుంది కదా! దాని మీద మనం అలా స్ప్రే చేసి డైలీ ఒక వైప్ చేసామంటే అసలు జిడ్డనేది ఉండదు. ఇంకా అదే లిక్విడ్‌ని డబ్బాలు క్లీన్ చేసుకోవడానికి గానీ, ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసుకోవడానికి గానీ, చుట్టూ కార్నర్స్‌లో మనం అలా స్ప్రే చేసినా కూడా చిన్న చిన్న ఫ్లైస్ వస్తాయి కదా! చిన్న చిన్న పురుగుల్లాంటివి, రెక్క పురుగుల్లాగా, చిన్న ఫ్రూట్ ఫ్లైస్ అలాంటివన్నీ వస్తాయి కదా! అవేమీ రాకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ఆ క్లీనింగ్ లిక్విడ్ చేసుకొని పెట్టుకోండి. నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. మొత్తం సామాన్లన్నీ క్లీన్ అయిపోయి పూర్తిగా ఆరిన తర్వాత నేను మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాననమాట. ఈసారేంటంటే ఇవన్నీ కూడా తోమడంకి నేను చేయలేకపోయానండి. ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకని హెల్పర్స్‌ని పిలిచాను. వాళ్ళే అన్నీ చేసి పెట్టేసారనమాట. ఎప్పుడైనా మనం ఇలా డబ్బాలు ఖాళీ చేసి వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్న పప్పులు, పిండిలు అన్నీ కూడా కలిపేసి వేసుకోకూడదు. మనకి కొత్త ప్యాకెట్ విప్పామనుకోండి, కొత్త ప్యాకెట్ ఫస్ట్ వేసి మనకి ఆల్రెడీ కొంత ఉంటాయి కదా పాతవి, అవి పైన వేసుకోవాలనమాట. ఎందుకంటే పాతవి ఫస్ట్ పైన వాడేస్తాము. నేనైతే అలాగే చేస్తాను. మొత్తం క్లీనింగ్ వీడియో అంతా కూడా నేను రికార్డ్ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా! వాళ్ళ వెనకాతలే మనం ఉండాలి. లేదంటే సరిగ్గా చేయరని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న బిట్ అనేది తీసి ఇంకా మొత్తం ఆపేసాను వీడియో రికార్డింగ్ అనేది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాననమాట. పూజ సామాన్లు చేయడానికంటే ఇంతకుముందు నేను ఇత్తడి వాటికి చింతపండు పెట్టి సబీనతో క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడేంటంటే కుంకుడుకాయలు, చింతపండు 2 వేడి నీళ్ళలో కొంచెం మరిగించి ఆ నీటితో పూజ సామాన్లన్నీ కూడా తుడిచాను. చాలా నీట్‌గా, చాలా తొందరగా కూడా క్లీన్ అయిపోయాయి. ఈ స్వామి అమ్మవార్ల ప్రతిమలన్నీ కూడా నేను ముందు మన బొట్లుంటాయి కదా! అవన్నీ ముందు ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసుకొని మొత్తం ముంచేసి బొట్లన్నీ కూడా ఫస్ట్ తీసేస్తాను. అలాగే ఫోటోలకు కూడా అంతే ఒక క్లాత్‌తో నీట్‌గా ముందు బొట్లన్నీ కూడా తీసేసుకొని తర్వాత క్లీన్ చేస్తాననమాట. ఆ నీటిని నేను మొక్కలకి వేసేస్తాను. ఏవైతే మనం బొట్లు ముందు తుడిచామో వాటన్నిటిని కూడా నేను నీటిని మొక్కలకి వేసేస్తాను. ఇదేంటంటే ఓన్లీ క్లీనింగ్ టిప్స్ వీడియోయే కాకుండా మొత్తం అన్నీ ఓవరాల్‌గా చెప్తున్నాను కాబట్టి కొంచెం తొందరగానే చెప్పేస్తున్నానండి. క్లీనింగ్ టిప్స్ వీడియో అయితే మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. అవి కావాలి అంటే చూడండి. నేను సింక్ ఎలా క్లీన్ చేసుకుంటాను, బొద్దింకలు, బల్లులు రాకుండా ఎలా జాగ్రత్త పడతాను, ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఒక వీడియోలో అయితే ఉన్నాయి. అవి కావాలి అనుకుంటే చూడండి. మనం దేవుడిని శుద్ధి చేసేటప్పుడు పటాలకు గాని, విగ్రహాలకు గాని బొట్లు పెట్టాలంటే గంధం, కుంకుమ వాడతాం కదా! వీటితో పాటు ఈసారి ఇలా ట్రై చేయండి. ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. మనం టెంపుల్‌కి వెళ్తే ఎలాంటి ఒక మంచి సువాసన వస్తుందో అంత మంచిగా ఉంటుందనమాట. గంధంతో పాటు జవ్వాది పౌడర్ ఒకటి దొరుకుతుందండి. మనకి పూజా స్టోర్స్‌లో ఉంటుందనమాట. జవ్వాది పౌడర్ కొంచెం పచ్చకర్పూరం వేసి దాంతో మీరు బొట్లు పెట్టి రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి మంచి పరిమళం వస్తుందంటే చాలా బావుంటుందండి. ఈసారి దేవుళ్ళు శుద్ధి చేసేటప్పుడు మీరు అలా చేయండి. మనకి గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మన
మన మనసు. అలాగే మన ఇంట్లో కూడా ఆ సువాసనకి చాలా బావుంటుంది. అసలు దేవాలయంలో ఉన్నట్టే ఉంటుందనమాట. తప్పకుండా ఈసారి మీరు అలాగే ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీకు చేయకపోతే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో టిప్ అండి ముందే చెప్పాలి. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి కెమికల్ స్ప్రేస్ ఏం వాడొద్దండి. బయట మనం డోర్ అవి క్లీన్ చేసుకోవడానికి వాడినా పర్లేదు గానీ, లోపల మాత్రం జస్ట్ వెనిగర్‌ని వాటర్‌లో కలుపుకొని స్ప్రే చేసినా పర్లేదు. లేదా క్లాత్ అందులో ముంచి క్లీన్ చేసినా పర్లేదు గానీ, కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ ఏం వాడొద్దండి. ఇంకా మనకి ఫ్రిడ్జ్‌లో అంతా క్లీన్ చేసిన తర్వాత చిన్న బౌల్‌లో ఒక కార్నర్‌లో కొంచెం వెనిగర్ వేసి ఒక కార్నర్‌లో పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్‌లో అన్ని ఫుడ్డు అన్నీ పెడుతుంటాం గదా! స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉంటుందనమాట. బేకింగ్ సోడా అయినా కూడా పెట్టుకోవచ్చు. లేదా వెనిగర్ అయినా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది మీ ఇంట్లో ఉంటే అది పెట్టండి. ఇంకా సింక్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బొద్దింకలు, బల్లులు ఎక్కువ ఆ స్మెల్‌కే వస్తుంటాయనమాట. సింక్ మాత్రం మనం డైలీ నైట్ అయితే క్లీన్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్‌గా తోమేటప్పుడు చేసుకుంటాం. కానీ నైట్ అనేది ఎక్కువగా చేసుకోవాలనమాట పూర్తిగా. సింక్ బయట బాగా మెరవడానికి నేనేంటంటే నిమ్మకాయలు వాడుతూ ఉంటాను కదా! పొద్దున్న డీటాక్స్ వాటిలో తాగడానికి ఆ తొక్కలుంచుతాను. సింక్ లోపల కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసి నిమ్మ తొక్కలతో ఫుల్‌గా రుద్దేస్తాననమాట. మంచి షైనింగ్‌గా వస్తాయి. ఇంకా సింక్ డీప్ క్లీన్ అంటే లోపల అంతా కూడా మనకి స్మెల్ రాకుండా, బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారైనా వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్ వేసి నేను ఆ సింక్ లోపల వేసేస్తాననమాట. నైట్ పనంతా అయిపోయిన తర్వాత. అలా చేయడం వల్ల మనకేంటంటే సింక్ బ్లాక్ అయిపోవడం ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. బొద్దింకలు అవి చేరకుండా కూడా ఉంటాయనమాట. తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే సింక్ క్లీన్‌గా ఉంటేనే మన కిచెన్ క్లీన్‌గా ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్‌గా గూగుల్ పిక్స్ పెడుతున్నాను. నేను రికార్డ్ చేసిన వీడియో ఏంటంటే రికార్డ్ బటన్ నొక్కానో లేదా వీడియో డిలీట్ అయిపోయిందో నాకు తెలీదు గానీ అసలు ఆ వీడియో క్లిప్పే కనిపించలేదు. అందుకనే ఇది కంటిన్యూ చేద్దామని ఇలా క్లిప్స్ అనేది యాడ్ చేశాననమాట. ఇప్పుడైతే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా! పులిహోర ప్రీమిక్స్ రెసిపీ చూపించండక్కా అని చెప్పి. ఇంకా అందుకని ఈరోజు వీడియోలో అయితే ప్రీమిక్స్ ఎలా చేసుకున్నానో చూపించేస్తాను. దీనికోసం నేను చింతపండుని ఒక 100-150 గ్రాముల మధ్యలో ఉంటుందండి. ఇదైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ తీసుకోవట్లేదు. ఆల్రెడీ నాకు ఈ ప్రీమిక్స్ అనేది ఉందనమాట. మీరు చూపించమంటున్నారు కాబట్టి చూపిస్తున్నాను. అందుకే తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఒక 250 గ్రామ్స్ చేసుకున్నారనుకోండి, పావు కిలో చేసుకుంటే నేనిప్పుడు చెప్పే మెజర్‌మెంట్స్‌కి డబల్ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ చింతపండుని కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకున్నాను. మీకు తొందరగా అయిపోవాలంటే వేడి నీళ్ళు నానబెట్టుకోండి. అలా అయితే తొందరగా అయిపోతుంది. నేనైతే చల్లనీళ్ళే వేసి కాసేపు ఉంచేసాననమాట. ఇది మంచిగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకుందాం. చేత్తో పిసికితే ఏంటంటే అంత రాదు. మిక్సీ జార్‌లో వేసుకుంటే మనకి ఎక్కడ కూడా పల్ప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందనమాట. మరీ ఎక్కువ నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఎక్కువగా నీళ్లు వేశారనుకోండి, ఎక్కువ టైం మనకి ఉడకడానికి టైం పడుతుందనమాట. మరీ తక్కువ కాకుండా, కొద్దిగా ఎక్కువ కాకుండా ఇలా వేసుకోండి. మీకు ఒక పావు కిలోకి అనుకోండి ఒక 200 ఎంఎల్ వాటర్ వరకు పడొచ్చు. ఇంక నేనైతే ఇది కొంచెమే కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్‌తో వేసుకున్నాను. ఇలా నానబెట్టి మనం మిక్సీ చేయడం వల్ల అసలు పల్ప్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదండి. చూసారు కదా! జస్ట్ ఈ కొంచెం నార్లు మాత్రమే ఉన్నాయి అంతే. ఇంకా మంచిగా మనకి పల్ప్ అయితే ఉంది కదా! ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి, 2 టేబుల్ స్పూన్‌లు ఉప్పండి. రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. అదే మీకు పావు కిలోకైతే ఒక పావు కప్పు వరకు కూడా పడుతుందనమాట. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అంటే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో మనం ఇలా ఉడికించుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది తుల్లట్లేదు గానీ కొంచెం ఎక్కువ చేసుకుంటే మాత్రం మొత్తం అంతా తుల్లిపోతుందండి చింతపండు ఉడికేటప్పుడు. కొంచెం లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. తుల్లుతునేటప్పుడు కొంచెం మూత కూడా కవర్ అయ్యేటట్టు పెట్టుకోండి. లేదంటే మన పైన స్టవ్ పైన ప్లాట్‌ఫార్మ్ అంతా అయిపోతుందనమాట. ఇలా చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. మీరు చక్కగా ఉడికించుకుంటేనే పాడవకుండా బావుంటుంది. లేదా మీరు ఎక్కువ సేపు ఉడికించకుండా మామూలుగా ఉడికించి ఆపేస్తే తొందరగా పాడైపోతుందనమాట చింతపండు పులుసనేది. అదొక్కటి గమనించుకోండి. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా! దాన్ని పక్కన పెట్టేసి, మనకి పులిహోరకి టేస్ట్ ఇచ్చి ఒక పౌడర్ అయితే చేసుకుందాం. మనకి టెంపుల్ స్టైల్ రావాలి అంటే ఈ పౌడర్ వేయాల్సిందనమాట. పావు స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 5, 6 మిరియాలు వేసుకున్నాను. మిరియాలు కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. మరీ ఎక్కువైతే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ పొడికి నువ్వులైతే కంపల్సరీ అండి. నా దగ్గర నువ్వులు లేవు. నేను చూసుకోలేదు. మీరైతే మాత్రం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని, ఇవన్నీ బాగా దోరగా వేయించుకొని మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్‌ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్‌ల మినపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత వేరుశనగ పలుకులు ఒక పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ ఇష్టపడే వాళ్ళైతే తగ్గించుకోండి. తర్వాత దీనిలో ఒక 6, 7 మిరియాలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు,
ఒక 2 ఇంచెస్ వరకు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అండి ఒక 5, 6 ఇలా తుంచి నేను వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పులిహోర అంటే ఇంగు లేకపోతే ఎలా చెప్పండి. ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని బాగా కలుపుకొని మనం ఇందులో ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఇందులో వేసి మీరు బాగా ఉడికించేసారనుకోండి ముందే జస్ట్ ఒకసారి కలిపేసి బెల్లం వేసుకుంటే సరిపోతుంది. లేదు సరిగ్గా ఉడకలేదు మీకు అనిపిస్తే కొంచెం ఎక్కువగా పలచగా ఉంది అనిపిస్తే ఈ పోపుతో పాటు మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకొని తర్వాత కొద్దిగా బెల్లం మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆవాలు, ధనియాలు, జీలకర్ర పొడి అది కూడా ఇందులో వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే పులిహోర ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలకైతే సాల్ట్ అది కరెక్ట్‌గా సరిపోతుందండి. అంటే చింతపండులో ఉండే పులుపుని బట్టి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని చూసుకోండి. ఈ ప్రీమిక్స్‌ని మీరు ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటైనర్స్‌లో వేయొద్దండి. ఏదైనా గ్లాస్ జార్‌లో వేసుకోండి. అప్పుడే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా పాడవకుండా ఉంటుంది. బయట పెడితే నెల రోజులైనా కూడా బావుంటుందండి. అదే ఫ్రిడ్జ్‌లో పెడితే 3, 4 నెలలైనా కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చనమాట. దీన్ని ఏం లేదండి జస్ట్ మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీకెంత కావాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చక్కగా ఈ ప్రీమిక్స్‌ని వేసుకోండి. అన్నం కలిపేసుకోవడమే. మనకి కొద్దిగా ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. చాలా బావుంటుంది. ఇంకా అంతే అండి సూపర్ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకెప్పుడు నచ్చితే అప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. మన హడావిడిలో లంచ్ బాక్స్ చేయడానికి ఒక్కొక్కసారి టైం లేకపోతే ఈ ప్రీమిక్స్‌తో పులిహోర కలిపేసి పెట్టేయండి. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఇంకా ఈ రెసిపీ గాని నేను ముందు చెప్పే కిచెన్ టిప్స్ గాని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అండి. అలాగే హైప్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఉసిరికాయలు తెచ్చానండి. ఉసిరికాయలేంటంటే డైలీ ఏదో ఒక దాంట్లో తీసుకుందామని అంతే జ్యూస్‌లో వేసుకోవడం గానీ, లేదా ఉసిరికాయ ఊరబెట్టినవి ఆల్రెడీ ఉన్నాయి. నేను మీకు చూపించాను కదా! లాస్ట్ వీడియోలో ఊరబెట్టిన ఉసిరికాయలైతే ఉన్నాయి. ఇవేంటంటే జస్ట్ జ్యూస్‌లో వాటిలో తాగడం కోసం తెచ్చాననమాట. ఉసిరికాయలు మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే నీట్‌గా వాష్ చేసి, మనం ఇలా ఏదైనా బాక్స్‌లో వాటిని మునిగేంత వరకు కూడా నీళ్లు వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసామనుకోండి పాడవకుండా ఉంటాయి. ఆ నీటిని అలాగే ఉంచేయకూడదండి. ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. అలాంటప్పుడే అవి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే సూపర్ టేస్టీ చికెన్ రోల్ అయితే చూపించేస్తాను. ఈ చికెన్ రోల్ చేయడానికి బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి. కాకపోతే నాకేంటంటే బోన్‌తోనే చికెన్ తెచ్చేసారు. నేను బోన్‌ని తీసేసి ఇలా సెపరేట్ చేసుకున్నాననమాట. ఇది హాఫ్ కిలో తెచ్చారు. ఇది బోన్స్ తీసాం కాబట్టి ఒక 300 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. చికెన్ మనకి స్మెల్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయ రుద్దైనా లేదంటే పెరుగు మజ్జిగ నీళ్ళతో అయినా కడిగామనుకోండి చికెన్ గానీ, చేపలు గానీ ఎక్కువ నీచు వాసన రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక్క చెక్క నిమ్మరసం కూడా పిండుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా చికెన్‌కి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా మ్యారినేట్ అవుతుందనమాట. చికెన్‌లోకి మసాలాలన్నీ కూడా బాగా వెళ్తాయి. తర్వాత చపాతీ కోసం పిండైతే కలుపుకుందాం. నార్మల్‌గా బయటేంటంటే ఈ వెజ్ రోల్స్ కానీ, ఫ్రాంకీస్‌కి గానీ మైదా వాడుతూ ఉంటారు. మనమేంటంటే మైదా అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఇంకా గోధుమ పిండినే తీసుకుంటున్నాను. గోధుమ పిండి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతీలో కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేనైతే చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం కలుపుతూ ఉన్నామనుకోండి చికెన్‌లో ఉన్న నీరంతా కూడా బయటకి రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇలా ఈ వచ్చిన నీరంతా కూడా మళ్ళీ చికెన్‌లోకే ఎగిరిపోవాలనమాట. మనకెక్కడా కూడా నీరనేది లేకుండా చక్కగా ఎగిరిపోతే చికెన్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. ఆ స్టేజ్‌కొచ్చేసరికి. తర్వాత ఫైనల్‌గా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలనమాట. ఎక్కువ సేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. అవి ఒక 50% కుక్ అయితే సరిపోతాయనమాట. హై ఫ్లేమ్ మీద ఒక 3-5 నిమిషాలు కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి ఈ చికెన్ రోల్‌లో ఎగ్ కూడా వేసుకుంటే బావుంటుందనమాట టేస్ట్. మనకి మీరెన్నైతే రోల్స్ చేసుకుంటున్నారో అన్ని ఎగ్స్ తీసుకోండి. నేనిక్కడ 2 చూపిస్తున్నాను. ఎందుకంటే మా పాప ఏంటంటే ఎక్కువగా కారం, ఘాటు తినదనమాట. అందుకని సెపరేట్‌గా మిక్స్ చేస్తున్నాను. ఇందులో పావు స్పూన్ కంటే తక్కువ సాల్ట్, పావు స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ బాగా గిలకొట్టుకున్నప్పుడే మనకి స్మెల్ రాకుండా ఉంటుందనమాట. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా చపాతీ ముద్దని వీటిని చపాతీల్లో ఒత్తుకొని ఇంకా కాల్చుకోవడమే. నేనేంటంటే అన్నీ కూడా ఒకేసారి కాల్చుకొని చేసుకుంటాను. మీరు ఒకటి, ఒకటి కూడా చేసుకోవచ్చు. అన్ని చపాతీలు కాల్చుకుంటే మనకి ఎగ్ వేసుకోవడం ఈజీ అవుతుందనమాట. తర్వాత చపాతీలు కాల్చిన తర్వాత అదే పాన్ పైన ఈ మనం ముద్దుగా మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్‌ని, దీనిపైన కూడా ఎగ్ మన చపాతీ సైజ్ ఎంతుందో అంత స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన చపాతీ వేసి 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలనమాట. ఇంకా తర్వాత తీసేసి దీనిపైన
టమాటా కెచప్ అలాగే మయోనైస్ ఈ 2 కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా హోమ్‌మేడ్ అండి. మనం ఇంట్లో చేసినవి. ఆల్రెడీ రెసిపీస్ అయితే షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసుకోండి. ఇంట్లో చేసుకోండి. ఎందుకంటే బయట ఏంటంటే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటాయి కదా! మనం ఎలాంటివి వేయకుండా చక్కగా ఫుడ్ కలర్స్ ఏవి వేయకుండా చేసుకున్నవి. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. షార్ట్ వీడియోలు ఉన్నాయి. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్‌ని వేసి ఇలా రోల్ చేసుకున్నామండి. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ చికెన్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా హెల్తీగా, టేస్టీగా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పిల్లలు గాని, ఇంట్లో వాళ్ళు గాని బయటవెందుకు అడుగుతారు చెప్పండి. ఇలాంటివన్నీ చేసి పెడితే మీరే బెస్ట్ మామ్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే స్ప్రౌట్స్ ఎలా చేసుకుంటారక్క చూపించండి అంటున్నారు. నేనైతే చాలా వీడియోస్‌లో చూపించానండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడే చేసుకుంటాను కాబట్టి. ముందుగా పెసల్ని మనం తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇదేంటంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. ఒక డే అంతా నేనైతే ఇది మార్నింగ్ నానబెడుతున్నాననమాట. మార్నింగ్ నానబెట్టిన తర్వాత ఇది మీకు అదే రోజు నైట్ చూపిస్తున్నాను 9:00కి. చూసారు కదా! చక్కగా నానిపోయాయి. వీటినేంటంటే మళ్ళీ నీళ్లు ఒంపేయండి. నీళ్లు ఒంపేసి ఒకసారి మళ్ళీ కడుక్కోండి. అలా కడుక్కుంటేనే మనకి స్మెల్ రాకుండా ఉంటాయనమాట. 2, 3 రోజులైనా కూడా తాజాగా ఉంటాయి. స్మెల్ రాకుండా ఉంటాయి. వీటిని ఏదైనా కాటన్ క్లాత్‌లో గానీ నేనైతే ఇలా చిన్న సంచిలా కుట్టుకున్నాను. స్ప్రౌట్స్ కోసం అని చెప్పి. మామూలుగా మీరు నాప్కిన్, క్లాత్ ఏవైనా ఉంటాయి కదా! వాటిలో కూడా వేసుకోవచ్చనమాట. నీట్‌గా వాష్ చేసిన వాటిని ఇలా మనం టైట్‌గా క్లాత్‌లో అయినా చుట్టి పెట్టేయండి. నేనైతే ఇందులో దగ్గరగా చుట్టేస్తున్నాననమాట. చాలా ఈజీ అండి. స్ప్రౌట్స్ చేసుకోవడం అంత విషయమేం కాదు. ఎందుకు మరి మీకు రావట్లేదా ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీకు రావడం లేదంటే దానికి రీజన్ ఏంటంటే పెసలు మంచివి కాకపోవచ్చండి. అందుకే మీకు రావట్లేదేమో. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. ఉదయం నానబెడతాం. నైట్ ఆ నీళ్ళు ఒంపేసి ఒక క్లాత్‌లో చుట్టేసుకొని మళ్ళీ దానిని ఏదైనా ఒక బాక్స్‌లో మూత పెట్టేసి ఉంచేయాలనమాట. దీన్నేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనకి చిన్న మొలకలు రావడం అయితే స్టార్ట్ అవుతాయి. మరుసటి రోజు ఉదయంకి మొలకలు ఎలా వచ్చాయని నేనొక వీడియో క్లిప్ అయితే తీశానండి. ఏంటో ఈ వీడియోలు అన్నీ మిస్ అయిపోయాయి. అదే రోజు ఈవినింగ్ అనమాట మీకు చూపిస్తున్నాను. కొంచెం పెద్ద సైజ్ అయితే పెద్దవొస్తాయనమాట. కొంచెం పెద్దగా వస్తే మనకి హెల్త్‌కి మంచిది కదా! మరి చిన్న మొలకలు కాకుండా అదే రోజు నైట్ వరకు ఉంచేసారనుకోండి మొలకలు మంచిగా వస్తాయి. మనకి ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత బయట ఉంచుకోవాలనమాట. నేను ఫుల్ డే ఉంచేసాను. తర్వాత వీటినేంటంటే ఏదైనా ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 3, 4 రోజుల వరకు కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చండి. ఇంతే ఇంకా ఏం లేదండి. స్ప్రౌట్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఈసారి మీరు పెసలు గాని, శనగలు గాని ఏమైనా తెచ్చుకునేటప్పుడు మంచి క్వాలిటీ తెచ్చుకోండి. ఇంతే అండి. చాలా ఈజీగా మీకు కూడా వస్తాయి. ఇంకా అదే రోజు నేను నెయ్యి కూడా చేసుకున్నానండి. నెయ్యి ఏంటంటే అయిపోయిందనమాట ఇంట్లో. ఇంట్లో మీగడ కూడా ఎక్కువగా లేదు. నేను అలా మీగడని వెన్నలా చేసి ఇంకా నెయ్యి అయితే చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటనేసి చెప్పలేదండి. ఇప్పటికే వీడియో అనేది లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా! నెయ్యి చేసిన తర్వాత లాస్ట్‌లో ఇది వస్తుంది కదండీ గోదావరి. అందులో పంచదార గాని, బెల్లం వేసుకొని తింటే చాలా బావుంటది కదా! మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నైట్ డిన్నర్ కోసం అని చెప్పి పన్నీర్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. దానికేంటంటే పన్నీర్ లేదు. ఇంట్లో కొద్దిగా ఒక అర లీటర్ వరకు పాలుంటే ఇలా అప్పటికప్పుడే పన్నీర్ చేశాననమాట. ఇంక ఈ రెసిపీ అంతా ఏం చూపించట్లేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా! కావాలి అంటే చెప్పండి రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇంకా వీడియో అయితే ఎండింగ్‌కొచ్చేసామండి. ఈ వీడియోలో చాలా అయితే చెప్పాననుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఏదో ఒక పాయింట్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పిన కిచెన్ క్లీనింగ్ టిప్స్ గానీ, లేదా రెసిపీస్ గానీ వీటిలో ఏ ఒక్కటి మీకు నచ్చినా బావుంది అనిపిస్తే మీ మనసుకి నిజంగా ఒక లైక్ ఇచ్చి హైప్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇట్లు మీ శ్రావణజ్యోతి.